నమామ్యహం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతిర్ధువా నీతిర్మతిర్మమ. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సమస్త భువనాధీశ్వరుడు, దేవాదిదేవుడు, ఆదిదేవుడు అయినటువంటి పరమాత్మ భక్తుల్ని అనుగ్రహించడం కోసం అనేకములైన అవతారములెత్తుతూ కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా భూలోకంలో అవతరించి ఉన్నారు. కలో వెంకటనాయక అని. కలియుగంలో వెంకటేశ్వర స్వామికి మించిన దైవం నభూతో నభవిష్యతి. వెంకటాద్ర సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. బ్రహ్మాండంలోని వెంకటాద్రితో సమానమైనటువంటి క్షేత్రరాజం లేదు. ఆశ్రిత కల్పతరువైనటువంటి పరమాత్మ వెంకటేశ్వరునితో సమానమైన దైవం ఇంతకు ముందు లేడు, ఇకపైన ఉండబోడు. సమస్తమైన సృష్టికి ఆధారభూతుడు, రక్షకుడు, ప్రభువు, తండ్రి అయినటువంటి స్వామి భక్తుల్ని సులభంగా అనుగ్రహించడం కోసం కలియుగంలో అర్చావతారమూర్తిగా వెంకటాచలంలో వెలిచి ఉన్నారు. ఆ స్వామికి నిత్యము కూడా నిత్య కళ్యాణం పత్సతోరణం అన్నట్లుగా నిత్యము కళ్యాణోత్సవం జరగడం సంప్రదాయంగా వస్తోంది ఈ క్షేత్రంలో. కళ్యాణం అనగా కళ్యాణం, మంగళం, శుభం అని నిఘంటువు చెప్తోంది. కళ్యాణ శబ్దానికి శుభము, వివాహము, శుభ పరంపర, ఆనందము ఈ మొదలైన అర్థాలన్నీ ఉన్నాయి. ఇందుట్లో దేవదేవునికి చేసే వైవాహిక మహోత్సవం అత్యద్భుతమైనటువంటి సంస్కార విశేష రూపమైనటువంటి పుణ్యజన్యమైనటువంటి ఒక కర్మ విశేషం. ఈ కర్మాచరణ వల్ల మనకి ఏం కలుగుతుంది అని యోచన చేస్తే మనకి ఏది కావాలో దాన్ని అపేక్షించి పరమాత్మ మనం అదే ద్రవ్యాన్ని సమర్పిస్తే అది 10 100 రెట్లై 1000 రెట్లై 1,000,000 రెట్లై మనకి ఫలిస్తుంది మన యొక్క భక్తి విశేషాన్ని బట్టి. అఖిలాండకోట బ్రహ్మాండ నాయకుడు, దేవాదిదేవుడు అయినటువంటి పరమాత్మను ఈ కళ్యాణ రూపంలో సేవించుకోవడం మన యొక్క అదృష్టం. ఈ కళ్యాణ మహోత్సవం నిర్విఘ్నంగా జరగడం కొరకు ప్రప్రథమంగా స్వామి యొక్క సేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనుల్ని ఆరాధించడం, తర్వాత పుణ్యాహవాచనం, ఈ దేశము కాలము తెచ్చిన పూజా సామగ్రి, యాగశాల, కళ్యాణ మంటపం మన యొక్క అంతఃకరణలో పవిత్రంగా ఉండడం కొరకు పుణ్యాహవాచన చేస్తాం. తమావాహయామి తత్పత్ని సూత్రవతి మావాహయామి వామే జయా మావాహయామి సూత్రవతి జయ సహిత విశ్వక్సేనాయ నమః. ఆయామి ఆవాహయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆసనార్థం అక్షతాన్ సమర్పయామి పాద్యం అర్ఘ్యం ఆచమ్యం సమర్పయామి ధూపదీపార్థం అక్షతాన్ సమర్పయామి పుష్పాన్ని పూజయామి. విశ్వక్సేనాయ నమః, శాంతాయ నమః, హరాయ నమః, అమితాయ నమః, సూత్రవత్యై నమః, జయాయై నమః, సూత్రవతీ జయ సహిత విశ్వక్సేనాయ నమః. గుడోపహారాన్ని నివేదయామి, తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. సుప్రీతః సుప్రసన్నో వరదో భవంతు. అత పుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు అస్తు. ప్రజాపతి ప్రీంతాం భగవాన్ ప్రజాపతి. సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంత్వా ఈతయః. శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని. సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంత్వా ఈతయః. శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని. సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంత్వా ఈతయః. శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని. అతో దేవావంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య భాగం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః. తతో ధర్మాణి ధారయన్ విష్ణు కర్మాణి పశ్యతే యతో వ్రతాని పస్పసే. ఇంద్రస్యైజ్యస్సక తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః. దివే చక్షురాదతం తద్విప్రాసో పుణ్యవో జాగృవాగం సస్యమిందతే. విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్జత్రాః. స్థిరైరంగైః స్తుష్టువాగుం సప్తనూభిః. యశేవ దేవహితం యదాయుః. శతమిన్ను శరదో అంతి దేవాయత్రా న చక్రాచరసం తనూనాం. పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యరీరిషితాైర్గంతౌ. అదితిర్జ్యోరదితిరంతరిక్షామదితిర్మాతా సపితా సపుత్రః. విశ్వే దేవాదితిః పంచదనాదితిర్జాతామదితిర్జనిత్వం. పుణ్యాహమస్తు శివమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అచలమైశ్వర్యమస్తు. శివం పక్షోస్తు శివాని నక్షత్రాన్ని భవంతు. శివాని ఋతవత్సంతు సర్వకర్మ సమృద్ధిరస్తు. సర్వధనధాన్య సంపూర్ణమస్తు. వృద్ధి సమృద్ధి పుణ్యాహం సమృద్ధి. ఆపోహిష్టామయోపువస్థాన ఊర్జేతు దాతన మహేరణాయ చక్షసే. యో వస్యవతమోరసస్తస్య భాజైతనః. ఉశతేరివ మాతరః తస్మారంగమావవో యస్యక్షయాయ జిన్వద.
ఆపోజనే దాచనః దివిశ్రయే స్వాంతరిక్షే తస్వపృథివ్యా సంభవ బ్రహ్మవర్చ సమసి బ్రహ్మవర్చసా యత్వా పౌమానసువర్జనః పవిత్రేణ విచర్షణిః య పోతాస పునాతమ పునంతమా దేవ జనాః పునంతమనవో ధియా పునంత విశ్వాయవః జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదీజ్యతే అగ్నే కృత్వా క్రతుగుమ్రను యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతర బ్రహ్మతేన పునీమహే ఉపాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవి పునతి దేవ్యగాత్ యస్యై బహిస్తనువో వీతపృష్టాః తయా మదంతత్సదమాజ్యేషు పయగ్స్యామ పతయోరయీణాం వైశ్వానరోరశ్మిభిర్మా పినాతు వాత ప్రాణేనే శిరోమయ భూః ధ్యావా పృథివీ పైశాపయోభిః వృతావరీ యజ్ఞియే మా పునీతాం బృహద్భిస్తవితస్త్రుభిః వర్షిష్ఠైర్దేవమన్మభిः అగ్నైదక్షైః పునాహిమ येन देवा पुनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यप्पावमानीर्यो अद्येति ऋषिभिः संवृतकं रसं सर्वकं सपूतमस्नाति सुदितं मातरिस्वना पावमानीर्यो अद्येति ऋषिभिः संवृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधुदकं पावमाने स्वस्तयनीः सुदुगाहि पयस्वतीः ब्राह्मणेष्वमृतकं मितं पावमानेर्दिशन्तु नः इमं लोकमदो अमं कामात् समर्थयन्तनः देवीर्देवैः समावृताः पावमाने स्वस्तयनीः सुदुगाहि कुतश्च्युतः ऋषिभिः संवृतो रसः ब्राह्मणेष्वमृतकं मितं पावमानेर्दिशन्तु नः येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोज्जामगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीतिः सहमा पुनातु सोमस्त्वस्यावरणसमीच्य यमो राजा प्रमनाभि पुनातु मां जातवेदामोर्जयन्त्वा पुनातु तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं सन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशि देवोर्चिजो मार्जयन्तां दक्षिणायां दिशि मासापितरो मार्जयन्तां पश्चिमायां दिशि गुहाः पशवो मार्जयन्तां उदीच्यायां दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतो दरेः नागेभ्यो मार्जयन्ताम् आपोहिष्टामयो भुवस्थानभूर्जेतु दातना महेरणाय चक्षसे यो वस्यवतमोरहस्तस्य भाजयितनः उशतैरिव मातरः तस्मारङ्गमाववो यश्चक्षयाय जिन्वता आपोजने दातनः यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वितोपविशं यदा वै सूर्य उदेति अदनक्षत्रं नैति यावति तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावति कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते। विश्वक्सेनाय नमः वरुणाय नमः पुनः पाद्यमर्घ्यमाचमनीं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि उत्सवार्धं क्षेमार्धं पुनरागमनाय च। దేవదేవునికి దివ్య కళ్యాణ మహోత్సవంలో ఇంతవరకు విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన చూశాం. అంకురారోపణ జరగనున్నది. అసలు విశ్వక్సేనుడనగా స్వామికి సైన్యాధికారి, సర్వాధ్యక్షుడు. స్వామికి జరిగే ప్రతి సేవలోనూ ప్రప్రథమంగా ముందుండి జరిపించేవాడు. నిర్విఘ్నంగా జగద్వైభవంగా శాస్త్రీయంగా జరగడ కొరకై ఆ కలశలో ఒక కూర్చుని వేసి దాని యందు సమంత్రకంగా ఆవాహన చేసి ఈ స్వామిని అర్చిస్తారు. తర్వాత కళ్యాణానికి సమకూర్చుకున్న పూజాద్రవ్యములు, కళ్యాణ వేదిక, యాగశాల ఇవన్నీ కూడా పవిత్రం అవడం కొరకు పుణ్యాహవాచన జరుపుతారు. పుణ్యాహవాచనలో కలశమయందు ఆకాశ గంగాది పవిత్ర తీర్థములను ఉంచి సకల తీర్థములకు అధిదేవత అయినటువంటి వరుణమూర్తిని ఆవాహన చేసి సభక్తిగంగా అర్ఘ్యపాద్యాది ఉపచారముల చేత పూజించి పవమానాది పవిత్రములైన సూక్తముల చేత వరుణదేవతాకమైనటువంటి మంత్రముల చేత ఆ తీర్థజలములను అభిమంత్రించి పుణ్యాహవాచన చేస్తారు. పుణ్యాహవాచన అంటేనే పరమ పవిత్రమైనటువంటిది ఈ రోజు అని చెప్పడం పుణ్య ఆహవాచనం. పుణ్యాహవాచనం పండితులు వచ్చి ఈ రోజునే పుణ్యాహవాచన చేస్తున్నాను శుభకార్యం కొరకు అంటే వారు ఆమోదించాలి. ఓం పుణ్యాహం భవంతః బ్రువంతు, మీరందరూ కూడా ఈ రోజు మంచిది అని చెప్పి అనుమతి ఇవ్వండి అని చెప్పి కోరాలి. ఆ అనుమతిని అనుసరించి పుణ్యాహవాచన చేస్తారు.
పుణ్యాహజన తర్వాత సమస్తమైనటువంటి దేవతలన్నీ కూడా ఈ కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించడం కొరకు అంకురారోపణ జరుగుతుంది. ఈ అంకురారోపణలో ఓషధులను చక్కగా శుద్ధి చేసి ఆగమశాస్త్ర రీత్యా 16 కానీ 12 కానీ 8 కానీ 5 కానీ పాలికలను ఉంచుతారు. మన తిరుమల క్షేత్రంలో పంచమాలికలు ఉంచడం అనూచానంగా సంప్రదాయంగా వస్తున్నది. ఈ పంచబాలకుల యందు ప్రప్రథమంగా బ్రహ్మదేవుణ్ణి, దేవరాజైన ఇంద్రుణ్ణి, ధర్మాధిదేవత అయిన యముణ్ణి, తీర్థాధిపతి అయిన వరుణుణ్ణి, ఓషధీధిపతి అయినటువంటి సోముణ్ణి, ఈ మొదలుగా కలిగిన ముక్కోటి దేవతలని కూడా ఆహ్వానించి ఓషధీ రూపంలో వాళ్ళకి చక్కగా ఆవాహనాది ఉపచారములు చేసి అర్ఘ్యపాద్యాదులతో సభక్తికంగా పూజిస్తారు. దేవదేవుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవానికి మీరందరూ తరలిరండి, దగ్గరుండి జరిపించండి అని చెప్పి సభక్తికంగా అర్చక స్వామి ప్రార్థిస్తారు. కళ్యాణ మహోత్సవంలో తరువాత కార్యక్రమం కంకణ ధారణ. ఈ రక్షాబంధన ధారణకి ముందుగా రక్షాసూత్రములను హరిద్రము చేత అలంకరించి ఒక నారికేళ ఫలము చేయి ఉంచి వాసుకుని శేషుని సమంత్రకంగా ఆవాహన చేసి ధ్యానావాహనాది షోడశోపచార పూజలు కావించి రక్షాసూత్రముల చేత ఆ సూత్రములను అభిమంత్రించి స్వామివారికి అమ్మవార్లకు కూడా ఈ రక్షాసూత్ర ధారణ జరగనున్నది. అటువంటి ధరింపచేయబో రక్షాసూత్రములకు అర్చక స్వామి భక్తులు అందరి పక్షాన కూడా సభక్తికంగా రక్షాసూత్ర పూజను నిర్వహిస్తున్నారు. మనం వీక్షించి తరిద్దాం. బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మ అంగం ప్రతిశర బంధ దేవతారాధనం కరిష్యే సన్నోని దత్తాం తం హస్తాం స్వయంభురగ్నే అమృతే అమృతాయ ఓం శేషమావాహయామి నాగరాజమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి శేషాయ నమః ఆయామి ఆవాహయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆసనార్థం అక్షతాన్ సమర్పయామి పాద్యం మర్గ్యం ఆచమనీం సమర్పయామి ధూపదీపార్థం అక్షతాన్ సమర్పయామి పుష్పాన్ని పూజయామి శేషాయ నమః నాగరాజాయ నమః సహస్రశీర్షాయ నమః అనంతాయ నమః గుడోపహారాన్ని నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సుప్రీతః సుప్రసన్నో వరదో భవంతు. హరి ఓం స్వస్తి నో మిమీతామస్వినా భగ స్వస్తి దేవ్యదిర్నర్వణః స్వస్తి పూషాసురో దదాతున సత్యధ్యావా పృథివేషు చేతన స్వస్తయే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వస్రగ్ని స్వస్తయే దేవా అవంతర్భవత్ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వం సహ స్వస్తి మిత్రావరుణ స్వస్తి పద్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతి స్వస్తి పంథామం చర్య మా సూర్య చంద్రమస వివ పునర్ధదాగ్నత జానత సంఘమే మహి స్వస్తి అనంతాక్షమరిష్టనేమి మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమత్సు బ్రోజ్య సోనారు మివారు హేమ అం గోముచమాంగిరసం గయం చ స్వస్త్యాత్రేయమనషా జదాక్షం రైతపాణి శరణం పవద్యే స్వస్తి సంపాదే శుభేమ్నోస్తు శుభగుం శుభం. అనంతం కృష్ణ గోపాలం జపతో నాస్తి పాతకం గవాంకోటి ప్రదానస్య అశ్వమేధశతస్య చ. అనంతములైనటువంటి ఫలప్రదాత అయిన పరమాత్మకు కళ్యాణ మహోత్సవంలో కంకణధారణ చాలా ఆవశ్యకమై ఉన్నది. భక్త పరాధీనతకు పరాకాష్ఠగా ఆయన కళ్యాణ మహోత్సవంలో కంకణధారణ చేస్తున్నారు. కంకణధారణ ఏదైనా ఒక శుభకార్యం చేయటానికి ముందుగా ప్రారంభిస్తే దాన్ని కంకణం కట్టుకున్నారని లోకంలో నానుడి. దేవదేవుడైన స్వామికి ఈ కంకణం దేనికి అంటే భక్తుల్ని రక్షించడం కొరకే, భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడం కొరకే స్వామికి కంకణధారణ. ఈ కంకణధారణ చాలా విశిష్టవంతమైనటువంటిది. ఈ కంకణధారణ జరిగే ముందు స్వామికి రక్షాసూత్రములను పూజించి ఆ సూత్రములను తీసుకొచ్చి స్వామి దగ్గరికి స్వామికి అర్ఘ్యపాద్యాది ఉపచారముల సభక్తికంగా భక్తుల పక్షాన అర్చక స్వామివారు నిర్వహించి అనంతరం స్వామికి యొక్క కుడి చేతికి రక్షాసూత్రాన్ని ధరింపజేస్తారు. ఆ ధరింపజేసే సమయంలో విశ్వేత్తాతే సవనేషు ప్రవాచాయా జగర్థమఘవన్నింద్రసంవతే కారావతం యత్పురసం హృతం వస్వపావృణోశ్చరభాజరషిబంధవే అనే వేదమంత్రం చేత స్వామి యొక్క దక్షిణ హస్తానికి అలంకరించడం శాస్త్రసమ్మతం. వధ్వా వామకరే బధ్నీయాతని పురుషులకు కుడి చేతికి స్త్రీలకు ఎడమ చేతికి రక్షాబంధనాన్ని చేయటం శాస్త్ర విహితమై ఉన్నది. కర్మాచరణలో, యజ్ఞ నిర్వహణలో, వివాహాది యజ్ఞ శుభక్రతువులలో కంకణధారణ పురుషులకు కుడి చేతికి ఎంత ప్రాముఖ్యమో స్త్రీలకు అంత ప్రాముఖ్యమై ఉన్నది. విహితమైన కొన్ని వ్రతాదుల్లో తప్ప సామాన్యంగా
రక్షాబంధనం అనేది స్త్రీలకు ఎడమ చేతికే ధరించాలి. ఇది శాస్త్ర నిర్ణయం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా అని శ్రీదేవిని ప్రార్థించి అమ్మవారికి అర్ఘ్యపాద్యాదులు సభక్తికంగా సమర్పించి అమ్మవారికి ఎడమ చేతికి రక్షాబంధనాన్ని, అలాగే భూదేవికి కూడా అర్ఘ్యపాద్యాదులు సమర్పించి సభక్తంగా ఉపచారములన్నీ నిర్వర్తించి శాస్త్రవిహితంగా అమ్మవారి యొక్క భూదేవి యొక్క ఎడమ చేతికి బృహత్సామక్షత్రవృద్ధవృష్టయం త్రిష్టభౌజశ్వభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సకరేణ రక్షా అనే మంత్రముల చేత రక్షాబంధనాన్ని ధరింపజేయటం శాస్త్రసమ్మతమై ఉన్నది. భక్తులు అందరి పక్షాన కూడా ఈ అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రీయముగా సభక్తికంగా జరిపించడం కొరకు అర్చక స్వామికి కూడా తర్వాత రక్షాబంధన ధారణ చేసుకోవాలి. ఈ రక్షాబంధన ధారణ చేసుకున్న తర్వాతే మిగిలిన కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు అందరి పక్షాన కూడా ఆయన నిర్వహించడానికి అధికారి అవుతాడు. ఆ కారణం చేత రక్షాసూత్రాన్ని ధరించినటువంటి వారే అనంతరం జరగబోయే కళ్యాణ వైభవాన్ని సభక్తికంగా సమర్పిస్తారు. ఇక్కడ లోకరక్షణ తత్పరుడైనటువంటి పరమాత్మకు ఆయన యొక్క హృదయ నివాసి అయినటువంటి శ్రీదేవి, ఆయన యొక్క పాదపద్మముల చెంతనే నివసిస్తూ స్వామిని సేవిస్తూ ఉండే భూదేవి, ఆయనకి చేదోడు వాదోడుగా లోకరక్షణలో నిమగ్నులై ఏ భక్తుల్ని ఏ క్షణంలో మనం ఎంత తొందరగా అనుగ్రహించాలా అని చెప్పి అనిమిషులై మన కోసం వీక్షిస్తున్నారు. అనిమిషత్వం అంటే రెప్పపాటు కూడా లేకుండా అటువంటి దివ్యమైనటువంటి స్వామి యొక్క వైభవం కళ్యాణ మహోత్సవం. ఈ కళ్యాణ మహోత్సవం కంకణధారణతో ప్రారంభమవుతుంది. ఇంతవరకు నిర్విఘ్నంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, అంకురారోపణ, అనంతరం కౌతుక ధారణ. ఈ రక్షాబంధనానికే రక్షాబంధనమని, కంకణధారణని, కౌతుక ధారణ అనే నామాంతరాలు చాలా ఉన్నాయి. అనంతరమునందు కార్యక్రమంలో అగ్నిప్రతిష్ఠాపన చేస్తారు. అజ్ఞరైద ప్రథమో దేవతానాం, దేవతల్లో ప్రప్రథమంగా పూజనీయుడు అగ్నిదేవుడు. కర్మసాక్షి, వివాహాది శుభకార్యములు, ఉపనయనము ఏది చేసినా కూడా హోమప్రధానమై ఉన్నది. దేవతలందరికీ ముఖస్థానీయుడు అగ్నిగా చెప్పారు. అటువంటి ప్రధానభూతమైన అగ్నిని అగ్నిసాక్షిగా వివాహకృతో నిర్వహించడం కొరకై అర్చక స్వాములు అగ్ని సంధానాన్ని, అగ్ని ప్రతిష్టాపన, అగ్ని పూజ మొదలుగా కలిగిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనం వీక్షిద్దాం. శ్రీమదఖిలాండ కోటి నాయకస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగమాఘారం కరిష్యే ఏతోన్మింద్రమితి జ్ఞాలయం ప్రోక్ష్య ఏతోన్మింద్రం సవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైర్వృద్ధాంసం శుద్ధాశీర్వాన్ శుద్ధాభిరుతిభిః శుద్ధోరయం నిధారయ శుద్ధోమతి సౌమ్యః ఇంద్రశుద్ధో హినోరయం శుద్ధో రత్నాని దార్షే శుద్ధో పుత్రాన్ని జిజ్ఞసే శుద్ధో వాచం శిశాసిసి మయి దేవాద్రవణమాయ జంత మయి ఆశీరస్తు మయి దేవ్యాహుతిః దైవ్యాహుతారామనుసంతి పూర్వేరిష్టాస్యామ తనువాస వీరాః మహ్యం ఏదంతమమయా నవ్యా కోటి సత్యామన సౌమ్య అస్తు యవో మానికం కథమచ్చనాకం విశ్వే దేవాచా జీవోచతా మే దేవి ఈశ్వర వీరకుణత విశ్వే దేవాస హి వీర ఇజ్యం మహాస్మయ ప్రజాతనుభిర్మారదాం సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రతినదన్ పురస్తాద్దో గోపాయ పరిపాలనత్వం ప్రత్యం చయంతునికిత పునశ్చేమైషం చిత్తం ప్రభుదానాభినేశత్ రేఖాగాయచిర ప్రోక్ష్య బరిరి సప్తర్షిణావాహయామి రేఖాయాం స్కందమావాహయామి తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ జాతవేదో భువన చైత్రిని గృహీత్వా మదితం లౌకికాగ్నిమాదాయ కృతం ప్రత్యేకత గురుప్రత ప్రజ్వాల్య ఉపావరోహితాగ్నిస్థండిల మధ్య నిధాయ అగ్నిగ్రహణ పాత్రేణ జలాక్షతా నిధాయ
अग्न अयाहविते गुणोन अव्यदाते निहोता सच्च बर्हिषि अगितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवसूत प्रसुव ओम ब्रह्मज्ञानं प्रथमं पुरस्ताद्विसीमच्चुरुचवेनावह सबुद्धया उपमास्य विष्टास्ते नमस्तस्य विवह ओम भूः ब्रह्माणमावाहयामि ओम भोहा प्रजापतिमावाहयामि ओम सोहा पितामहनावाहयामि ओम भूर्भुवः स्वः हिरण्यगर्भनावाहयामि ब्रह्मणे नमः सर्वोपचारेभ्यर्च्य सोमो धेनुगुं सोमो अर्वन्तमासुगुं सोमो वीरं कर्मण्यं ददातु सा धन्यमितध्यं पितृश्रवणं यो ददात तस्मै ओं भूः सोममावाहयामि ओं भोः यज्ञाङ्गमावाहयामि ओं सुः इन्दुमावाहयामि ओं भूर्भुवः स्वः चन्द्रमावाहयामि सोमाय नमः सर्वोपचारेभ्यर्च्य ब्रह्मण्य प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवता वर्धयत्वं नाकष्टपुष्यजमानोऽस्तु सप्त ऋषीनागं सुकृतामेत्र लोकं तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष सोमं प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवता वर्धयत्वं नाकष्टपुष्यजमानोऽस्तु सप्त ऋषीनागं सुकृतामेत्र लोकं तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष पात्रादातरो मादाय परसुरस पवित्रस्तो वैष्णव्य देव सवितः पुनः त्वचित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः कृष्णस्य कृष्णग्ने त्वा स्वाहा वेदस्य बर्हिषे त्वा स्वाहा बर्हिरसुग्भस्त स्वाहा द्वे त्वा अन्तरिक्षाय त्वा पोषाय त्वा सदा देवेभ्यः विष्णोस्तुपोऽसीति प्राच्यां विष्णोस्तुपोऽसि उत्तरतुर्वी चेन्द्रमसि विष्णोस्तुपोऽसि पश्चिमे सौदत्तां विष्णोस्तुपोऽसि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि सर्वव्यापि नारायणमावाहयामि घृतासि ध्रुवासि तारुणासि तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मण्य प्रोक्षिष्यामि ओं भूपते भुवनपते मातो भूतस्पते ब्रह्माण्डां त्वां वृणीमहे सोमं प्रोक्षिष्यामि ओं भूपते भुवनपते मातो भूतस्पते सोमगं राजानां त्वां वृणीमहे पृथिव्यापो गृहीष्यामि को वो नक्तु सवो नक्तु तस्मै वो गृह्णातु ब्राह्मण तीर्थेन ब्रह्मणमावाहयामि प्रजापतिमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि इंद्रमावाहयामि वसुनावाहयामि मर्तानावाहयामि रुद्रानावाहयामि अप उपस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वर्णमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषाणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवते सोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवते विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतिये जुष्टं निरूपामि अग्निये जुष्टं निरूपामि सोमाय जुष्टं निरूपामि अग्नि सोमाभ्यं जुष्टं निरूपामि इंद्राय जुष्टं निरूपामि वसुभ्यो जुष्टं निरूपामि मरुद्भ्यो जुष्टं निरूपामि रुद्रेभ्यो जुष्टं निरूपामि अप उपस्पृश्य ओं श्री महाविष्णवे जुष्टं निरूपामि मित्राय जुष्टं निरूपामि वरुणाय जुष्टं निरूपामि आदित्येभ्यो जुष्टं निरूपामि अश्विभ्यां जुष्टं निरूपामि पूष्णाय जुष्टं निरूपामि कक्षाय जुष्टं निरूपामि कक्षदेवते सोमाय जुष्टं निरूपामि औपासनयज्ञाय जुष्टं निरूपामि यज्ञदेवते विश्वेभ्य देवेभ्य जुष्टं निरूपामि सर्वाभ्यो देवताभ्यो जुष्टं निरूपामि आज्यं तृप्यतिश्रियामि शरं तृप्यतिश्रियामि अग्निर्ज्योतिरसि समिदसि स्वाहा चित्वति त्वा पुनः त्वचित्रेण पवित्रेण वसो सूर्यसरस्मि स्वाहा वाक्पति त्वा पुनः त्वचित्रेण पवित्रेण वसो सूर्यसरस्मि स्वाहा देवस्त्वा पुनः त्वचित्रेण पवित्रेण वसो सूर्यसरस्मि स्वाहा करसंपूर्णा वा समिदो गृहीत्वा मूलमाग्राभ्यां घृतं स्पर्शयित्वा अभ्यर्च्य अक्षतान् आज्यां ओम इंद्राय नमः अग्नये नमः यमाय नमः विवृतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ओम अग्नये नमः जातवेदसे नमः सप्तजिह्वाय नमः देवमुखाय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवसूत अप्रसुव अयं तेज्मात्मा जातवेदस्ते निर्दस्व वर्धस्व ते वर्धे च अस्मान् प्रजापस्व ब्रह्मवक्षिषेन्नाद्येन समेतय स्वाहा आकार मुहूर्तो सुमुहूर्तोस्तु आगस्त्वा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्यादीशानान्तमिन्द्राय स्वाहा ओम अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा ब्रह्मणे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अप उपस्पृश्य
ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్యాం స్వాహ అశ్విభ్యాం స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసనజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్య దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ ద్రవ్యాభిగార్యాచరం సంగృహీత్వా పునరభిగార్య ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువస్సు స్వాహ ఇదే నమ గుస్తా హనుమతే నమ గుస్తా సరస్తే నమ గుస్తా దేవసవిత ప్రాసావి శ్రీనివాస స్వామిన లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగం ఆఘార మధ్యే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిన వైష్ణవం గరిష్యే అయితే నమన్యస్వ హనుమతే నమన్యస్వ సరస్తే నమన్యస్వ దేవసవిత ప్రసువ ఓం అతో దేవావంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తామ విశ్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిదేపదం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రేణి పదాచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణు కర్మాణి పశ్యతే తో వ్రతాని పస్పసే ఇంద్రస్యజ్యస్య కా స్వాహ తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివ్యే వచక్షరాతతం స్వాహ తద్విప్రాసో పంచమో జాగృవాగం సస్యమిందతే విష్ణోర్యత్ పరం పదం స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువస్సు స్వాహ అగితే నమగ్గుస్తా హనుమతే నమగ్గుస్తా సరస్తే నమగ్గుస్తా దేవసవిత ప్రాసావిః సప్తహస్తశ్చతుశృంగः సప్తజిహ్వాద్విశీర్షకः త్రిపాత్ప్రసంభవదనः సుఖాసీనः శుచిస్పితः స్వాహాం దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం తథా బిభ్రద్దక్షిణహస్తైస్సు శక్తిమన్నం సృజం స్రువం కోమరం యజనం వామైర్ఘృతపాత్రం తథారయన్ మేషారూఢం జటాబద్ధం గౌరవర్ణం మహోజసం ధూమధ్వజం లోహితాక్షం సప్తార్చ సర్వకామదం ఆత్మాభిముఖమాసీనమేవం ధ్యాయేద్ధుదాశనం. పై రీతిగా అజ్ఞభట్టారకుని ప్రార్థిస్తారు. సప్తహస్త అనగా 7 చేతులు ఉన్నట్టుగా, 2 శిరస్సులు ఉన్నట్టుగా, 3 పాదములు ఉన్నట్టుగా దీంట్లో ఈ స్తోత్రంలో మనకు కనిపిస్తోంది. ఈ వివాహ క్రతువులో ప్రధానాంశభూతమైనటువంటిది కన్యావీక్షణం. కన్యావీక్షణం అనగా చూపుల కలయిక. దీనికే సుముహూర్తం అని పేరు. కనుక కన్యావీక్షణం అనంతరం పెళ్లి కుమారుడిగా అలంకరించినటువంటి స్వామికి మధుపర్క సమర్పణం, మధుపర్కాది సుగంధ భరితములు శాస్త్రీయములైన పదార్థములను సమర్పించినటువంటి వారి, అలాగే మధుపర్క వస్త్రాలు అంటారు. ఈ మధుపర్క ద్రవ్యం ఇచ్చేటప్పుడే పట్టు వస్త్రాలు, పెళ్లి కుమారుడికి పట్టు వస్త్రాలు వివాహ క్రతువులో ఇవ్వడం సంప్రదాయం. అలాగే పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తారు. వాసో దదాతి సర్వదేవత్యం వై వాసః సర్వా ఏవ దేవతా ప్రీణాతి. వస్త్రము అంటే సర్వదేవతా ప్రీతికరం. ఒక వస్త్రాన్ని భగవంతునికి లేదా భగవత్ప్రీతిగా ఒక భక్తునికో మనం సమర్పించామంటే తద్వారా సమస్తమైన దేవతలు ప్రీతి చెందుతారు అని శాస్త్రం చెప్తోంది, వేదం చెప్తోంది. వస్త్రంలో పడుగు పేకల వలె ఉన్నటువంటి దారములు స్త్రీ దేవతలకి పురుష దేవతలకి సంకేతంగా వేదం అభివర్ణించింది. కనుక ఒక వస్త్రాన్ని సమర్పించడం వలన దేవతలందరూ ప్రీతి చెందుతారు. అటువంటిది దేవదేవునికే వస్త్రాన్ని సమర్పిస్తే ఇంకా జన్మ చరితార్థం. అటువంటి సన్నివేశాన్ని చూడడం వల్ల మనకి ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాగే స్వామివారికే కాకుండా స్వామివారికి ఉభయదేవి వెళ్ళినటువంటి శ్రీదేవికి మరియు భూదేవికి కూడా పట్టు వస్త్రాలను సమర్పిస్తారు అర్చక స్వామివారి భక్తుల పక్షాన. ఈ వస్త్ర సమర్పణ అయిన తర్వాత కన్యాదానం అనేది జరుగుతుంది. కన్యను దానం చేస్తారు. ఇందుట్లో స్వామివారి యొక్క సొత్తు అమ్మవారు. కన్యను ఎవరికి దానం చేస్తున్నారు? ఇక్కడ స్వామివారు ప్రాణస్వరూపుడైతే ఆత్మస్వరూపం అమ్మవారు, బుద్ధి స్వరూపం ఇంకో అమ్మవారు. కనుక బుద్ధి ప్రాణము రెండు కూడా ఐక్యం చెందడమే, ప్రాణంతో కలవడమే, అంటే ఏకభావనతో స్వామిని ధ్యానం చేయడమే నిజమైన కళ్యాణోత్సవం. దానికే సుముహూర్తం అని పేరు. అలాగే ఈ కన్యాదానం చేసేటప్పుడు మహాదానేషు యజ్ఞాదో వ్రతాదిషు విశేషతః, ఏవైనా గొప్ప గొప్ప యజ్ఞాలు చేసేటప్పుడు, దానం చేసేటప్పుడు, ప్రాయశ్చిత్తాలు చేసేటప్పుడు మహాసంకల్పం చెప్పమని శాస్త్రవచనం. మహాసంకల్పం చెప్పి ఏ దానం చేస్తారో, ఏ వ్రతం చేస్తారో అవన్నీ కూడా కోటి గుణితమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి ఏం చెప్తోంది. మహాసంకల్పం అనగా సృష్టి మొదలుకొని నేటి వరకు ఈ భూమండలం ఎంతమంది చక్రవర్తులు పరిపాలించారు, ఎన్ని దిగ్గజాలు ఈ సమస్తమైన లోకాల్ని మోస్తున్నాయి. ఐరావత జష్ట దిగ్గజ ప్రతిష్ఠితి అని చెప్తారు. ఐరావత వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకములనే 8 ఏనుగులు ఈ భూమండలాన్ని సమస్తమైన లోకాల్ని దిగ్గజాలు మోస్తున్నాయని చెప్తారు. అలాగే ఈ మహాసంకల్పంలో అనేకములైన నదులు, పర్వతాలు, కులపర్వతాలు, దేశములు, భాషలు, ఈ భూమండలం యొక్క పరిణామం, ప్రవర్తన, దాని యొక్క మొత్తం కొలత, చుట్టుకొలత, ఇవన్నీ కూడా దీని మీద ఉండే సప్తకుల పర్వతములు,
ఇవన్నీ కూడా దీంట్లో అభివర్ణించబడింది. ఇవన్నీ వింటే చాలు పాపక్షయం అవుతుంది. మనం చేయబోయే పుణ్యం, చేసిన దర్శనం ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యానికి హేతుభూతములవుతాయి. కనుక మహాసంకల్పం చెప్తారు. తర్వాత కన్యాదానం చేస్తారు. కన్యాదాన సమయంలో గోత్ర ప్రవరలు, గోత్రములు చెప్తారు. స్వామివారు భారద్వాజ గోత్రానికి సంబంధించిన వారని, భారద్వాజ గోత్రంలో 3 ఋషులు ఉంటారు. ఆంగీరస బారహస్పత్య భారద్వాజ, భరద్వాజ గణం దీనికి పేరు. అటువంటి గోత్ర సంజాతునిగా స్వామివారిని అభివర్ణించారు అర్చక స్వామివారు. అలాగే కాశ్యప, ఆవత్సార, నైధ్రవ అనే 3 ఋషులతో కాశ్యప గోత్రంతో ధరణీదేవి, భార్గవ, చవన, ఆప్నవాన, ఔరవ, జామదజ్ఞ, పంచారుషేయ 5 ఋషులతో శ్రీవత్స గోత్రానికి సంబంధించినట్టుగా శ్రీదేవిని అభివర్ణించారు. అలాగే శ్రీదేవిని, భూదేవిని వాళ్ళ యొక్క గోత్ర ప్రవరులు, వాళ్ళ యొక్క కశ్యప మహర్షి యొక్క సంకల్పతనయగా చెప్తారు భూదేవి. భృగో సంకల్పతనయ అని చెప్తారు శ్రీదేవి. ఇలాగా శ్రీదేవిని, భూదేవిని వారికి సంబంధించిన ప్రవరులు, వారికి సంబంధించిన గుణగణములు, విశేషములు, వారికి ఉండే లక్షణములు ఇవన్నీ కూడా చక్కగా అర్చక స్వామి వారు సమంత్రంగా కీర్తించారు. అవన్నీ వినటం వలన మనకి చరితార్థమైనటువంటి పుణ్యం విశేషంగా లభిస్తుంది. అటువంటి గోత్ర ప్రవరులు విని మహాసంకల్పం గురించి మనం విని హరిద్దాం. భూలోకే భూర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యానా మధోభాగే మహానాళాయమాణస్య పణిరాజస్య శేషస్య సహస్రపణాపనిమండలమండితే ఐరావత పుండరీక వామన కుందాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిక్తండి సుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమిని రక్షోవతి గంధమతి సింధుమతి యశోవతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమ నిర్రతి వరుణవాయు కుబేరీశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలైతే లవనేక్షు సురాసర్పిత దిక్షేర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కృష క్రౌంచ శాఖ శర్మల పుష్కరాక సప్తద్వీపే దీపితే మహేంద్రమలే సక్షాశుక్తిమధ్యక్ష దింజ పార్యాత్రాక సప్తకొల్పర్వత విరాజితే భారత కిం పురుషారిలావత భద్రాచల కేతుకుమాల హిరణ్యకర్మణక కురు వర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రక సేరు తామ్ర గభస్తి పున్నాగ గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవకంఠానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే కృష్ణా కావేర్యేణ మధ్యదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తీర్య ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యేతి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం త్రిగుణీకితగ్నిష్టో మాతిరాత్రాప్తోర్యమ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలావ్యాప్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం కోటి చాతుర్లక్ష ప్రమాణేన దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ వికనస సూత్ర ప్రకారేణ మరీచుక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానఫల ప్రాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్యప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైగానస భగవత్శాస్త్ర మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాణిత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహభేదేన ప్రవర్తమానస్య పరత్వవ్యూహంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాణిత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సఖీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రైకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ ప్రవర్తమానస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాణిత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికటమకటమణిగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార స్వరూప భగవత ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాణిత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూరహార దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యాభిశోభితాయ
దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్యాత్మిక నిత్యవన స్వభావ లావణ్య తేజోమయ రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయను అఖిల లోక పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణ్యే వరాయ గజరాజ రక్షక వెంకటాచలపతి గోవింద ఋగ్వేదసామధర్వణ చతుర్వేదాధ్యాయిని భార్గవచవనాప్నువన్ ఔర్వేదుల పంచారిషయ ప్రవరాణిత భార్గవసగోత్రోద్భవీ సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరా పల్గుని నక్షత్రే కన్యా రాసో జాతాయాం భృగు మహర్షి సంకల్పతనయాం అయో నిజాం శ్రీదేవీ నామ్నేమిమాం కన్యాం మృణీత్వమే దాస్యామి. లక్ష్మీరమణ వెంకటాచలపతి గోవింద ఋగ్వేదసామధర్వణ చతుర్వేదాధ్యాయిని కాశ్యపావత్సరణైద్రవత్రయారిషయ ప్రవరాణిత కాశ్యపసగోత్రోద్భవీ సర్వాలంకారవతీ ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత సౌందర్యవతీ బహుశ్యామలాంగీ రేవతీ నక్షత్రే మీనరాసో జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం అయో నిజాం భూదేవీ నామ్నేమిమాం కన్యాం మృణీత్వమే దాస్యామి. వసుంధరారమణ వెంకటాచలపతి గోవింద కన్యాదాన ముహూర్తో సుముహూర్తోదితి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. పద్మనాభం సహస్రాక్షం వనమాలిం హలాయుధం గోవర్ధనం హృషీకేశం వైకుంఠం పురుషోత్తమం. ఇంతవరకు కన్యాదాన సంబంధమైనటువంటి మహాసంకల్పాన్ని స్వామివారి అమ్మవార్లకు సంబంధించిన గోత్రపరులను విన్నాం. తర్వాత మాంగళ్య పూజకు అర్చక స్వామివారు సన్నద్ధమవుతూ ఆకాశగంగా జలాలతో వాటిని శుద్ధి చేస్తున్నారు. ఇంతవరకు జరిగిన మహాసంకల్పం యొక్క కన్యాదాన యొక్క వైశిష్ట్యాన్ని గురించి 4 మాటలు విని తెలుసుకుందాం. ప్రాయశ్చిత్తేషు యజ్ఞాతౌ వ్రతాదిషు విశేషతః మహాదానేషు యజ్ఞాతౌ. గొప్ప గొప్ప దానములు చేసేటప్పుడు మహాసంకల్పం చెప్పమని, నదీ స్నానం చేసినప్పుడు, తులాదానం చేసినప్పుడు, గోదానం చేసినప్పుడు, ఏవైనా విశేషమైన వ్రతాదులు చేసినప్పుడు, యజ్ఞం చేసినప్పుడు మహాసంకల్పం చెప్పడం శాస్త్ర విహితమై ఉన్నది. అది అనంతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఈ మహాసంకల్పంలో సృష్టికి పూర్వం నారాయణమూర్తి దగ్గర నుంచి ఆరంభమై అథానంద వీర్యస్య భగవతో మహాపురుషస్య అని అక్కడి నుంచి ప్రారంభమై నేటి వరకు ఈ భూమండలం యొక్క పరిమాణం ఎంత, మొత్తం ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎన్ని లోకాల్లో మనం ఎక్కడ ఉన్నాము, మనం ఏ నదుల యొక్క మధ్యలో ఉన్నాము, ఏ క్షేత్రరాజంలో ఉన్నాము, ఏ సందర్భంలో ఉన్నాము, ఈ మండలాన్ని ఎంతమంది చక్రవర్తులు పరిపాలన చేశారు, ఎన్ని కులపర్వతాలు ఉన్నాయి, ఎన్ని మహానదులు ఉన్నాయి, ఈ విధంతా కూడా ఈ మహాసంకల్పంలో సవివరంగా వివరించబడింది. కాలాన్ని అనుసరించి బ్రహ్మగారి యొక్క సృష్టి మొదలుకొని నేటి వరకు కూడా కాలక్రమంలో ఎక్కడ ఉన్నాం. ఇప్పుడు కలియుగంలో మొదటి పాదంలో ప్రథమ పాది జంబూద్వీపే భరతవర్షే అని ఇప్పుడున్నటువంటి స్థలం యొక్క మాహాత్యాన్ని, కాలం యొక్క వైశిష్ట్యాన్ని, తిథివార నక్షత్ర యోగ కరణములన్నీ కూడా చక్కగా వివరిస్తారు. అర్థం తెలియకపోయినా పవిత్రమైనటువంటి ఈ సంకల్పాన్ని వింటే చాలు మన యొక్క జన్మలు తరించిపోతాయి. లోకంలో అందమైన వస్తువు ఎవరున్నారా పురుషుడు అని యోచన చేస్తే అందాల్లో కల్లా అందమైనటువంటి వాడు మన్మథుడని చెప్తారు. స్వామియో మరి ఆ మన్మథునికి తండ్రి, సాక్షాన్ మన్మథ అంటారు. మన్మథుడు కూడా ముగ్ధుడయ్యే సుందరమైనటువంటి దేహకాంతి, అందము కలిగినటువంటి వాడు స్వామివారు. అనేక కోటి కందర్ప దర్ప పటమ పటీయాన్ శ్రీ శ్రీనివాస అంటారు. స్వామి కోటాను కోట్ల మంది మన్మథుల యొక్క అందాన్ని రాశీభూతం చేస్తే స్వామివారికి దివ్యరూపంట. అటువంటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క రూపాన్ని చూచి ఏ స్త్రీ వరించదు? అందుట్లో సృష్టికి తెలియనటువంటి జగజ్జనని శ్రీదేవి, ఆయనకు హృదయ నివాసియే ఉన్నది. అలాగే ధరణీదేవి. కనుక అటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యం స్వామిది. మాతా విత్తం పితాశ్రుతం. వాళ్ళు మహర్షులు ఎంతో తపస్సు చేసి సాక్షాత్తు జగజ్జననే కుమార్తెగా కావాలని కోరి ఆ తపఃఫలంగా ఆమెను పొంది కన్యాదానం చేశారు. ఆకాశరాజు మొదలుగా కలిగినటువంటి చక్రవర్తులు, మహర్షులు మొదలైన వాళ్ళందరూ. అలాగే స్వామి యొక్క రూపంతో పాటు వంశం యొక్క సంప్రదాయం, స్వామి యొక్క గోత్రం
ఆంగీరస బారహస్పత్య భారద్వాజ అనే 3 ఋషులతో కూడినటువంటి భరద్వాజుని యొక్క గోత్రానికి సంజాతమైన వారిగా ఈ గోత్ర పర్వంలో మనం విన్నాం. అలాగే భార్గవ, చవన, ఆప్నవాన, ఔరవ, జామదిజ్ఞ అనే 5 ఋషుల యొక్క పరంపరకు చెందినదిగా శ్రీదేవిని, కాశ్యప, ఆవత్సార, నైధ్రువ అనే 3 ఋషులతో కూడినటువంటి కాశ్యపస గోత్రానికి సంజాతగా భూదేవిని ఈ ప్రవర్లో చెప్పడం జరిగింది. ఎందుకుని పెద్దవారి యొక్క పేరు చెప్పారు? సామాన్యంగా మనం ఎక్కడైనా అడ్రస్ తెలియకుండా వెళ్ళినప్పుడు నువ్వు ఎవరబ్బావి అని అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతారు. అంటే ఫలానా వారి యొక్క వంశంలో నుంచి వచ్చాను, వారిది గొప్పదనం అని చెప్పి మనం చెప్పుకోవడంలో మన యొక్క ఔన్నత్యం చాలా విశిష్టవంతంగా కనిపిస్తుంది. కనుక అటువంటి విశిష్టవంతమైనటువంటి ఈ అదృష్టాన్ని మనం కూడా పంచుకున్నాం. వాళ్ళు ఎంతో తపస్సు చేశారు. స్వామి యొక్క గోత్రానికి ఆదృశులుగా ఉన్నారంటే వాళ్ళ యొక్క నామస్మరణ శ్రవణము కూడా మన యొక్క సమస్తమైన పాపాలని పోగొడుతుంది. అది కళ్యాణ మహోత్సవంలో ఉండడం మరంత శోభస్కరంగా ఉంటుంది. కనుక అటువంటి భాగ్యం మనం ఇంతవరకు కూడా అర్చకుల యొక్క ముఖం ద్వారా విన్నాం. ఈ గోత్రపర్వం అనేది చాలా విశిష్టవంతమైనది. అందువనే గోత్రం లేనటువంటి వారికి గోత్రం చెప్పుకుని తెలుసుకుని ఉండాలి. నిత్యము కూడా వారిని స్మరించాలి. ప్రతివారు కూడా మన యొక్క గోత్రంలో ఇంత గొప్పదమైనటువంటి మహర్షులు ఉన్నారని చెప్పి మహర్షుల యొక్క ఔన్నత్యాన్ని, వారి యొక్క పుణ్యనామాన్ని స్మరించడం వల్ల మనకు పాపక్షయం అవుతుంది. కనుక నిత్యము కూడా ప్రవర చెప్పుకోవాలి. పూజ చేసే ముందు, సంధ్యావందనం చేసే ముందు, నిత్యానుష్ఠానం చేసుకునే ముందు నేను ఈ గోత్ర సంజాతుణ్ణి, ఈ సూత్ర సంజాతుణ్ణి, ఈ వేదాన్ని అధ్యయనం చేస్తున్నానని చెప్పుకుని నమస్కారం చేయాలి. తర్వాత వివాహంలో ప్రధాన ఘట్టం మాంగళ్యధారణ. ఈ మాంగళ్యధారణ చాలా విహితమై ఉన్నది, ఇక్కడ జరగనున్నది. మనం అందరూ కూడా చూసి అటు జరగనున్నటువంటి కళ్యాణ మహోత్సవంలో ఈ మాంగళ్య పూజ, ధారణ ఇవన్నీ కూడా వచ్చి తరిద్దాం. ముహూర్తోస్తు మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదస్యతాం శ్రీదేవ్యై నమః. మాంగళ్యం తంతునానేన జీవరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదస్యతాం భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్తో సుముహూర్తో తిథి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. అదిగో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇంతవరకు కూడా మనం మాంగళ్య ధారణను వీక్షించాం సభక్తికంగా. తర్వాత లాజహోమం, ప్రధాన హోమం ఇవి జరగనున్నాయి. ఇందుట్లో ప్రధానంగా మాంగళ్య ధారణ గురించి 4 మాటలు. లోకంలో మాంగళ్య ధారణ చేసేటప్పుడు మమ జీవన హేతున అని చెప్పి ప్రతి పురుషుడు చెప్తాడు. నా యొక్క జీవనానికి హేతుభూతురాలు కనుక నీకు ధరింపచేస్తున్నాను అని. కానీ ఇక్కడ స్వామివారు శ్రీదేవి యొక్క కంఠసీమలో అలంకరించేటప్పుడు లోకరక్షణ హేతవే అని చెప్తున్నారు. లోకాన్ని రక్షించడం కోసం నేను సహధర్మచారిగా పరిగ్రహిస్తున్నాను అని చెప్పి స్వామి ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. అలాగే భూదేవికి ధరింపజేసేటప్పుడు జీవరక్షణ హేతవే అని చెప్పి చెప్తున్నారు. సమస్తమైన జీవకోటికి హేతుభూతురాలు కనుక నీకు ధరింపజేస్తున్నాను అని చెప్పి మాంగళ్య ధారణ జరుగుతుంది. అనంతరం వివాహంలో ప్రధాన హోమం చేస్తారు. వివాహం జరిగినట్టుగా సాక్షిభూతం ఏమిటి అంటే ప్రధాన హోమం జరగాలి. ఈ ప్రధాన హోమంలో చాలా ముఖ్యమైనది ఏమిటంటే దానికి లాజహోమం చాలా ముఖ్య పాత్ర వహించింది. ఈ లాజహోమంలో లాజలంటే పేలాలు మొదలుగా కలిగిన ద్రవ్యాలు, కొన్ని ఉడకబెట్టిన బీజం, వేయించిన బీజం, అప్పాలు మొదలుగా కలిగినవి ఆయా సంప్రదాయాన్ని అనుసరించి జరుగుతూ ఉంటాయి. ఇందుట్లో లాజహోమంలో ఎన్నారి ఉపబ్రూతే, ఈ స్త్రీ నిన్ను కోరుతోంది అని అద్యదేవుతో ప్రార్థన చేస్తున్నాడు వరుడు. ఎన్నార్యుపబ్రూతే కుల్పాన్యావపంతికా దీర్ఘాజురస్వ మే పతిర్జీవాదు శరదస్య తగ్గు స్వాహా. ఇది లాజహోమంలో మంత్రం. ఎన్నారి, ఈ స్త్రీ ఉపబ్రూతే నిన్ను ఓ కోరిక కోరుతోంది. కోరిక కోరేవాళ్ళు కోరిక తీర్చేవారికి ఏదైనా ఒక బహుమానం ఇవ్వాలి, ఇది సంప్రదాయం. అలాగే అగ్నిదేవుడికి ఏమిస్తుందంటే కుల్పాని ఆవపంతిక, పేలములు నీకు ఇష్టమైన వరి పేలాలని ఆహారంగా సమర్పణ చేసి ద్రవ్యాన్ని, హోమద్రవ్యాన్ని ఒక కోరిక కోరుతుంది. ఏమిని కోరుతోంది? దీర్ఘాయురస్తు మేపతి, మేపతి దీర్ఘాయు అస్తు, నేను వివాహం చేసుకున్న ఈ భర్త చిరకాలం 100 ఏళ్ళు జీవించాలి అని ఒక కోరిక కోరుతోంది అని విన్నవిస్తున్నాడు వరుడు.
అంటే పరోక్ష ప్రియా ఇవహి దేవా అని వేదం చెప్తుంది. దేవతలందరూ కూడా పరోక్షంగా కోరికల్ని పరోక్షంగా చెప్పిన సంకేతాన్ని గ్రహించి తొందరగా అనుగ్రహిస్తారు అని. కనుక ఆ సంప్రదాయాన్ని మర్యాదను అనుసరించి ఇక్కడ ఈ మంత్రం ఇలా చెప్పబడింది, వేద మంత్రం. ఇటువంటి మంత్రాలు 3 హోమాలు చేస్తారు. అందుకనే అర్చక స్వామివారు ప్రతిసారి కూడా లాజల్ని అప్పాలని తీసుకెళ్లి స్వామివారి దగ్గర నివేదించి అమ్మవారి చేతికి తాకించి అవి తీసుకొచ్చి హోమం చేయడం జరుగుతుంది. అటువంటి అద్భుతమైన సన్నివేశం. ఎంత హోమం చేసినా, ఏ క్రతువు చేసినా ఆ క్రతువుకి ఒక ముగింపు కార్యక్రమం, దానికే పూర్ణాహుతి అని పేరు. సంపూర్ణమైనటువంటి ఆహుతి. ఈ పూర్ణాహుతి సమర్పణకి ముందు మంత్రలోపం, తంత్రలోపం, ద్రవ్యలోపం, భక్తిలోపం, శ్రద్ధాలోపం మొదలుగా కలిగినవి పొరపాటును జరిగి ఉండవచ్చు, జరగచ్చు, జరగకపోవచ్చు. వాడికి ప్రాయశ్చిత్తంగా వైష్ణవ హోమాల్ని 5 మంత్రాల చేత హోమం చేస్తారు. తర్వాత పూర్ణాహుతి, మహాపూర్ణాహుతిని సమర్పణ చేస్తారు. దీన్ని అంతఃహోమం అని కూడా అంటారు కొన్ని సంప్రదాయాల్లో. అగ్నికి అధిష్టాన దేవత మహావిష్ణువుగా అభివర్ణించారు. అలాగా ఇంతవరకు కూడా వివాహానికి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మకు, అజ్ఞభట్టారకునకు మహాపూర్ణాహుతిని అర్చక స్వాములు సభక్తిగా సమర్పిస్తున్నారు. అటువంటి వైభవాన్ని వీక్షించి మనం తరిద్దాం. తదగ్నిరనుమన్యతాం ఇయమనార్యపభ్రోతౌ అగ్నౌ లాజానావపామి దీర్ఘాయురస్తు పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం ఇయమనార్యపభ్రోతౌ అగ్నౌ లాజానావపామి దీర్ఘాయురస్తు పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం ఇయమనార్యపభ్రోతౌ అగ్నౌ లాజానావపామి దీర్ఘాయురస్తు పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శువస్వాహ ఓం భూర్భువస్వాహ ఐతే నమః గుస్తాః అర్మతే నమః గుస్తాః సరస్తే నమః గుస్తాః దేవసవితా ప్రాసావి శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగం లాజహోమా అంతే మంత్రలోపే స్వరలోపే ద్రవ్యలోపే నియమలోపే క్రియాలోపే న్యూనాతిరిక్త కర్మణి సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాద్రివైష్ణవం కరిష్యే వైతేనమంజస్వా నమతేనమంజస్వా సరస్తేనమంజస్వా దేవసేవ తప్రసువ ఓం అతో దేవావందనతో విష్ణువిచక్రమే పృథివ్యా శబ్దామ విశ్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానే పదం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రేణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారేణ స్వాహ విష్ణోకర్మాణి మత్స్యదేతో వ్రతాని భస్మసే ఇంద్రచేజస్క స్వాహ తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూర్యః దివే వచక్షరాతం స్వాహ తద్విప్రాసో పంచమోచ గృవాగం సస్యమిందతే విష్ణోర్యత్ పరం పదం స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భువస్సు స్వాహ వైతే నమః గుస్తాః అర్మతే నమః గుస్తాః సరస్తే నమః గుస్తాః దేవసవితా ప్రాసావి శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవకర్మాంగే తత్కర్మ సమృత్యత్వం ఉపరతిష్టాంతోమం కరిష్యే ఐతేనమంజస్వా నమతేనమంజస్వా సరస్తేనమంజస్వా దేవసేవ ప్రసువ యదస కర్మణోచ్చరే రిచమద్వా న్యూనమిహాకరం అగ్నిష్టశిష్టకుతిద్వాన్ సర్వగం శిష్టగం సూతం కరోత్ స్వాహ అగ్నియే శిష్టకుతే సూతావతి నామం కామానాగం సమతైత్రే స్వాహ అగ్నియే స్వాహ అగ్నియేన్నాథాయ స్వాహ అగ్నియేన్నపతే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్య దేవేభ్య స్వాహ సర్వత్రైవ వాదిష్టం సర్వత్రైవానాదిష్టం దైవతమోముష్మే స్వాహ వాస్తుపతే నమో వాస్తుపతే స్వాహ ఇన్మాత్మానో మింధాభూతగ్ని తత్పునరాహ జాతవేదవిచక్షణే స్వాహ పునరగ్నిక్షక్షణాత్ పునరింద్ర బృహస్పతి పునర్మస్మినాయం చక్షాదమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వషడనిష్టేభ్య స్వాహ దుష్కృత్యై స్వాహ ధౌరాజ్యై స్వాహ దైవీభ్య స్వాహ తనుభ్య స్వాహ వృద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఏదో ఓషధీమహే స్వాహ సమిదసి తేజోసి తేజోమయ దేహి స్వాహ
यमस्य धीमहि मुक्षुर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोर्धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदग्ने समिध सप्तजिह्वा सप्तशब्दाम प्रियाणि सप्तोत्तरा धात्वाय सप्तनिवृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा जौर्भुक्तः स्वाहा पृथ्वीभुक्तः स्वाहा औषध वनस्पतिगन्धस्य भुक्तः स्वाहा अग्निजीर्णः स्वाहा वेदिजीर्णः स्वाहा जौर्जीर्णः स्वाहा पृथ्वीजीर्णः स्वाहा औषध वनस्पतिगन्धजीर्णः स्वाहा समङ्ताम्बर्षि विशाकृतेन समादित्यैव स्वे समिन्द्रिः समिन्द्रेण विश्वे दिव्यं नमो स्वाहा पूर्णमावतु उत्तमां जुहोति मनसा प्रजापते स्वाहा आज्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा पूर्णमावतु मुहूर्तो सुमुहूर्तोदिति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु अग्निस्तुप्यतु वेदिस्तुप्यतु जौर्स्तुप्यतु पृथिवीस्तुप्यतु ब्रह्माज्यां स्तुप्यन्ताम् अग्नेनमग्गुस्ताः सरस्तेनमग्गुस्ताः देवसविता प्रासावीः पवित्रमस्य पवित्रं मे भूया स्वाहा सदस्सन्मे भूया स्वाहा प्राच्यां दक्षिणायां मुदीचायां मूर्ध्वायां पश्चिमतः प्रतिमपनय दक्षिणतः प्रतिमपनय उत्तरतः प्रतिमपनय प्राच्यां विष्णु सदनमसि दक्षिणतः विष्णु सदनमसि उत्तरतः विष्णु सदनमसि पश्चिमे सौदत्तां विष्णु सदनमसि ग्रन्थिं विसृज्य अद्विप्रोक्ष्य आप्यायन्तामापवोषधयो मरुताम् उषधयन्त दिवं गच्छतो तो नो पुष्टिमेरय स्वाहा सुज्यन्तां देवसदनगुं सुज्यन्तां पितृसदनं भूतिस्मातेति भस्ममालिप्य भगवान् ऊर्ध्वाग्रान् निक्षिप्य శ్రీకృష్ణార్పణమస్తు. పూర్ణాహుతి అనంతరం యజ్ఞప్రసాదం అనగా అగ్నిదేవు నుంచి వచ్చినటువంటి అనుగ్రహ రూపమైనటువంటి భస్మను రక్షకాధరించడం సంప్రదాయబద్ధమై ఉన్నది. కనుక అటువంటి భస్మను తీసుకువచ్చి ఇక్కడ వధువులుగా అలంకరింపబడినటువంటి దేవదేవునికి, శ్రీదేవి భూదేవులకు, అలాగే అర్చకస్వామి మొదలుగాగలిగిన వారందరూ కూడా దాన్ని ధరిస్తారు ప్రసాదంగా. తర్వాత వారణమాయనం జరుగుతున్నది. ఇది సంప్రదాయం. వైష్ణవ సంప్రదాయంలో వారణమాయనం అనగా నారికేళములను ఇద్దరు అర్చకస్వాములు అటు ఇటు దొల్లుస్తూ గోదాదేవి చేత
రచింపబడినటువంటి కొన్ని పాసురములను గానం చేస్తారు ఆ సందర్భంలో. అంటే ఆమె కలగనడం స్వామి గురించి, స్వామి వచ్చి ఆమె చేపట్టినట్టుగా వచ్చేటప్పుడు ఆయన అనేకములైనటువంటి దేవతా సంబంధమైన విభవములతో గజ, తొరక, ఖడ్గాది మొదలుగా కలిగినటువంటి చతురంగ బలాలతోనూ వచ్చి అమ్మవారిని మహావైభవంగా చేపట్టి వైకుంఠానికి తీసుకువెళ్ళినట్టుగా ఆమె ఊహిస్తూ గానం చేసినటువంటి పాసురాలకి వారణమాయనం అంటారు. ఇది దేవదేవునికి దివ్య కళ్యాణ ఘట్టంలో ఈ వారణమాయనం అనేది నారికేళాలని వాటికి బదులుగా ఆమె కీర్తనలో గానం చేసినటువంటి ఏనుగులకు, అశ్వములకు మొదలుగా కలిగిన వాటికి సంకేతంగా, వైభవానికి సంకేతంగా సంపూర్ణ ఫలములైనటువంటి నారికేళాలని అటు ఇటు దొర్లిస్తూ గానం చేస్తారు. తర్వాత మాలా పరివర్తనం వివాహంలో చాలా ముఖ్యమైనటువంటిది. అనేక రకములైన సుగంధభరితములైనటువంటి పుష్పముల చేత కూర్చబడినటువంటి మాలను స్వామికి అలంకరిస్తారు. ఈ మాలను స్వామి యొక్క అనుగ్రహానికి సంకేతంగా శ్రీదేవికి ధరింపజేస్తారు. శ్రీదేవి ధరించిన మాలను తీసుకొచ్చి మరలా నేను నీ యొక్క హృదయంలో చేరాను అన్న సంకేతంగా స్వామికి సమర్పణ చేస్తుంది శ్రీదేవి. అలాగే మరల స్వామి ధరించినటువంటి పుష్పమాలను భూదేవికి సమర్పిస్తారు. భూదేవి కూడా నీకు సహధర్మచారిణిగా నీ సరసనే ఉంటూ నీ యొక్క అనుగ్రహానికి పాత్రురాలని నీతో పాటు ఉంటానా అను దానికి సంకేతంగా ఈ పుష్పమాలను తిరిగి స్వామికి సమర్పిస్తారు. ఇది పుష్పమాల పరివర్తనం. తర్వాత స్వామివారి చెంతకు ఉభయదేవుల్లో కూడా ఆసీనులవుతారు. తలంబ్రాలు అనగానే అందరికీ కూడా చాలా ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ తలంబ్రాలలో వాడేదివి అక్షతలు అంటారు. క్షతం అంటే దెబ్బ అని అర్థం. నా క్షతం అక్షతం, దెబ్బ తగలకుండా ఉండే బియ్యం. అంటే దెబ్బ తగిలితే బియ్యం కింద విరిగిపోతుంది. బియ్యం విరిగిపోతే నాశనానికి సూచన. అక్షత అంటే దెబ్బ తగలకుండా విరక్కుండా ఉన్న బియ్యం. అటువంటి శ్రేష్టమైన బియ్యాన్ని తలంబ్రాలుగా పోయాలి. అంటే అక్షయమైనటువంటి ఫలాన్ని, నాశరహితమైన స్థానాన్ని నాకు కల్పించు అని చెప్పి స్వామిని వేడుకొనడం ఈ అక్షత యొక్క సమర్పణలో ఆంతర్యం ఇమిడి ఉన్నది. కనుక అటువంటి మంగళకరములైనటువంటి బియ్యాన్ని పాలతోనూ, ఆవు నేతితోనూ, పసుపుతోనూ శుద్ధి చేసి వాటిని పరస్పరము కూడా స్వామి యొక్క శిరస్సున అమ్మవారు, అమ్మవారి యొక్క శిరస్సున స్వామివారు పోసినట్లుగా భక్తులు అందరి పక్షాన కూడా ఈ అక్షతా సమర్పణం, అక్షతారోపణం అంటారు, తలంబ్రాలు పోయడం అంటారు. ఈ క్రతువుని నిర్వహిస్తారు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.